అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూన్ 21 ఆదివారం. మరి గతంలో వదిలి వెళ్ళిన వాళ్ళు ఆమె లేదా అతడు మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. మరి తిరిగి వస్తారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు మిత్రమా. మరి ఇదే ఒక మంచి ట్విస్ట్‌గా నిలబడుతుంది. కుంభరాశి వారి గుండెలను పిండేసే అత్యంత ఉత్కంఠమైనటువంటి రహస్య సత్యం. ఈ జూన్ 21న ఆదివారం మీ జీవితంలోని ఎన్నాళ్ళు మూసుకుపోయింది అనుకున్న ఒక అధ్యాయం మళ్ళీ తెరుచుకోబోతుంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి, మీ ప్రేమను, మీ నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఆమె లేదా అతను మరి ఇది ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి జూన్ 21న ఆదివారం నాడు మీ జీవితంలో తిరిగి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరు కలలో కూడా ఊహించి అస్సలు ఉండరు. అసలు ఎన్నాళ్ళు ముఖం చాటేసిన ఆ మనిషి ఆమె లేదా అతను ఇప్పుడు ఏ ముసుగు తీసేసి మీ ముందుకొస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ షాకింగ్ నిజం ఏంటి? ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే జూన్ 21న మీ కళ్ళ ముందు జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు మీ యొక్క భవిష్యత్తునే మార్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వారు మనకి కుంభరాశి కిందకైతే వస్తారు. కుంభరాశి రాశి చక్రాల్లోనే 11వ రాశి. మరి కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు. మరి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాల విషయాల్లో అత్యంత పవిత్రంగా ఉంటారు. లోతైన స్వభావం కలిగిన వారు. మీరు ఎప్పుడూ ఒక వ్యక్తిని గనక మీ మనసులోకి రానిచ్చారు అంటే వారిని కేవలం ఒక మనిషిలా చూడరు, మీ జీవితంలో ఒక భాగస్వామిలా చూస్తారు. మీ ఆత్మలా భావిస్తారు. మీ ప్రేమకు ఎలాంటి స్వార్థం, ఆడంబరాలు ఉండవని తెలుసుకుంటారు. అవతలి వ్యక్తి కోసం మీ ఆనందాన్ని, మీ సమయాన్ని, చివరకు మీ కెరియర్‌ని కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రూల్ ఉన్నప్పటికీ ప్రేమించిన వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన నెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయినట్టుగా అనిపించింది మీకు. కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి విషయం చేసినటువంటి కుట్రల వలన ఆ వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టేశారు. ఆమె లేదా అతను ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంతో మానసిక నరకం అనుభవించారంటే మిత్రమా, ఒంటరితనం వర్ణనాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైన తిండి తినలేరు, సరైన ఆహారం పెట్టుకోలేరు, కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. నేను అంతగా ప్రేమించినా నాకెందుకు ఇంత శిక్ష అని మీరు శూన్యంలో గడిపేస్తూనే ఉన్నటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే మీరు ఒక పాత గాయాల నుంచి మళ్ళీ కోలుకుంటున్నారు. మరి మీ కెరియర్ పైన ఫోకస్ పెట్టారు. మీ ఆర్థిక ప్రగతి పైన నిలబెట్టుకున్నారు. మళ్ళా మీకు కొత్త అవకాశాలు పొందుకుంటున్నారు. కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి మార్గాలు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా నిలబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క పని తర్వాత ఒక పనికి ఏదో ఒక రూపంలో మంచిగా జరుగుతుంది. చేసేటువంటి ప్రతి పనులలో మంచిగా ఏదో ఒక అవకాశాలైతే దాటి తెచ్చుకుంటున్నారు. కానీ మరి ఇలాంటి మీ జీవితం ఒక ట్రాక్‌లోకి వస్తున్నటువంటి తరుణంలో మళ్ళా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మళ్ళా మీ ఆలోచనలో, మీ మనసులో ఎక్కడో ఒక చోట ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట వేధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు. నిస్వార్థంగా మీరు సామాన్యంగా ఎవరిని నిజాయితీగా ప్రేమించరు. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు లేకపోతే మీరు లేరన్నంతగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా లోపల ఒక చిన్న ఆశ సజీవంగానే ఉంది. మీకు రారని తెలుసు. కానీ మరి ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాలను మనకిస్తున్నప్పుడు విశ్వం జూన్ 21వ తేదీన ఒక ఊహించినటువంటి ఒక షాకింగ్ గిఫ్ట్‌గా ఇవ్వబోతుంది. ఇది నిజంగా మీకు షాకింగే. ఇది మీ గుండె వేగాన్ని పెంచుతుంది. మరి ముఖ్యంగా కుంభరాశి వారు వ్యక్తిగతంగా జీవితంలో మహా భూకంపం లాంటి మార్పు రాబోతుంది. ఎన్నాళ్ళు మీ ఫోన్ నంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టి, మీ పేరు వింటేనే చిరాకు పడి, ఇక నా జీవితంలో ఆ యొక్క వ్యక్తి లేడు, ఆ యొక్క స్త్రీ లేదు అని మీరు కఠినంగా వెళ్ళిపోయినటువంటి స్త్రీ లేదా పురుషులు ఈ ఆదివారం నాడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎలా సాధ్యం అనేది చాలా మందికి ఆశ్చర్యం. వస్తారని మీకు తెలీదు. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కని రహస్యం ఏదో గాని ఉంది. అదేంటో మనం జాగ్రత్తగా లోతులోకి విశ్లేషిద్దాం.
మరి ఆ వ్యక్తి కలలో కూడా ఊహించని విధంగా ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు? మీరు మీ కళ్ళను నమ్మలేని ఒక విచిత్రమైనటువంటి స్తంభతలోకి వెళ్ళిపోతారు. ఇది భయంకరమైనటువంటి సత్యమే. మిమ్మల్ని వదిలేసినటువంటి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా క్రూరమంగా మారిపోయింది. వారు చాలా ఎవరి మాటలు నమ్మి ఎంత నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారో, ఆ మూడో వ్యక్తులు వాళ్ళు నిలువుగా ముంచేశారు. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానం లేదా ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళకు కట్టినట్టుగా రంగుల పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు లభించినటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ వాళ్ళకి వేరే దగ్గర లభించలేదు. మిమ్మల్ని ఎవరో చెప్పినటువంటి మధ్య స్త్రీ చెప్పినటువంటి మాటలు వినో, లేదా మధ్య వ్యక్తి చెప్పినటువంటి మాటలు వినో మిమ్మల్ని దూరం పెట్టారు. మిమ్మల్ని అవహేళన చేశారు. నీ దగ్గర నీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వాళ్ళు తక్కువ అంచనా వేశారు. నీ ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నువ్వు నీతి నిజాయితీగా ఉండి నీ కష్టాన్ని, సుఖాన్ని అన్నిటిని మర్చిపోయి వాళ్ళకి ఎంత ప్రేమనైతేనిచ్చావో, ఆ ప్రేమను వాళ్ళు ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు వినో, లేతే చెప్పినటువంటి చాడీలు వినో పూర్తిగా వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. ఈ లోకంలో మరెక్కడా దొరకదన్నటువంటి కఠినమైనటువంటి నిజం వాళ్ళకి ఈ ఆలస్యంగా బోధపడింది. తమ తప్పును తెలుసుకొని లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా చంపుకొని మీ కాళ్ళ దగ్గరకొచ్చి క్షమాపణ కోరేటువంటి సమయాలైతే వచ్చేసింది. మరి ఆ వ్యక్తి మీ ముందుకొచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం అంటే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళు చాలా గర్వంగా, హ్యాపీగా ఉన్నట్టు నటించిన ఆ మనిషి నీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అనవసరంగా నీ ప్రేమను తప్పుగా చూశాను. నీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నానని చేతులు కట్టుకొని సరెండర్ అయిపోతారు. మరి ఆ మాటలు వింటున్నప్పుడు మీ గుండెలో ఒకవైపు పాత కోపం రగులుతుంది. మరోవైపు కొద్ది దీనస్థితిలో చూసి వాళ్ళ మనసు కూడా కరిగిపోతుంది మీ మనసు. ఒకప్పుడు మీ కాలర్ పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ఎగతాళి చేసి, మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని నష్టపెట్టి, మీ ప్రేమను సరిగ్గా చూసుకోకుండా మిమ్మల్ని మీరు సరిగ్గా లేరని వ్యక్తి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు చూడగానే క్షమాపణ కోరగానే మరి మీ నిజాయితీ కాలం ఇచ్చిన ఒక అల్టిమేట్ తీర్పని మీరైతే అనుకుంటారు. మంచిదే. దీని ప్రభావం రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుందంటే ఇది మీ మైండ్‌ని ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఎన్నాళ్ళు ఆ వ్యక్తి చేసిన ద్రోహాన్ని, పగను గుర్తుంచుకొని నా జీవితంలో ఇక నీకు స్థానం లేదని కఠినంగా గెంటేయాలా? లేక ఇప్పుడు వారు పడుతున్నటువంటి మానసిక క్షోభను చూసి పెద్ద ముసుగులో క్షమించి వాళ్ళని మళ్ళీ తీసుకోవాలా అని అర్థం కాకుండా మైండ్ బ్లాక్ అయిపోతుంది. శత్రువులు సైతం ఆ వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. ఆ కలయిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు అంటే మోరల్ విక్టరీస్ కూడా మీకు తిరిగి లభిస్తుంది. ఇది మంచిదే. కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలని కొందరు చూసిన బంధువులు లేదా స్నేహితులు, కుట్రలు కూడా ఈ వ్యక్తి ముందు బయటపడతాయి. మీ పక్కన లేనప్పుడే మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసొస్తుంది. మీ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎంతమందిని వెతికినా కుంభరాశి వారులాంటి నికాల్సమైనటువంటి మనసు ఎక్కడా దొరకదని వారికి ఈరోజు అర్థమవుతుంది. సో, ఇలాంటి సమయంలోనే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఈ రహస్యం బయటపడడం వల్ల మీకు కలగబోయేటువంటి ఒక హద్దులు లేని లాభం ఏంటంటే, మీపై ఉన్న అపనిందలు తొలగిపోవడమే లేదా మీరు తప్పు చేయలేదని నిజం ఎదుటోళ్ళకి తెలుస్తుంది. ఎమోషనల్‌గా క్లోజర్ అవుతారు. గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా అది ఏదో సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపించింది. నీదే తప్పని చూసింది. ఆ వ్యక్తి కోపంలో పరితపించి నువ్వు చేసినటువంటి ప్రభావాల వల్ల నీ క్యారెక్టర్ వల్లే లోకానికి నిరూపించబడుతుందని ఈరోజు తెలుస్తుంది మిత్రమా. కాబట్టి మరి ఈ ఆదివారం ఉదయం స్నానం చేసి శుభ్రంగా నుదుటిన కొద్దిగా ఒరిజినల్ శ్రీగంధం తిలకాన్ని ధరించండి. ఈ గంధం మీ మనసుని ప్రశాంతతగా ఉంచుతుంది. మరిన్ని భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంది. కాబట్టి ముందు తక్షణ నిర్ణయం తీసుకోవద్దు. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి ఏడ్చిన వెంటనే భావోద్వేగాలకు లోనై, సరే పాతవన్నీ మర్చిపోయి కలిసిపోదామని వెంటనే లొంగకండి. వారి మాటలు గంభీరంగా వినండి. ముందు నిర్ణయం చెప్పడానికి కనీసం ఒక 2, 3 రోజులు సమయం తీసుకోండి. మీ మౌనం వారికి మీ పవర్ ఏంటో చూపిస్తుంది. సో, ఈరోజు ఉదయం ఇంట్లో ఇష్టదైవానికి కొద్దిగా పాలు లేదా కలాకండ నైవేద్యాన్ని పెట్టండి. ఇది మీ వాక్ స్థానాన్ని మరియు దోషాన్ని పోగొడుతుంది. కాబట్టి కుంభరాశి వారు వదులుకున్న ప్రేమను వాళ్ళు సరైన కాలం తిరిగి శిక్ష అనుభవించాల్సిందే. సో, మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు ఆ వ్యక్తులు ఈరోజు నీ నీడ కోసం నీ గుమ్మం ముందు రావాల్సిందే. నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.